అయినటువంటి ప్రజా గాయకుడు ఎవరు అంటే అందరూ ముక్త కంఠంతో చెప్పే పేరు గద్దర్ గారు. సో గద్దర్ గారి ప్రెస్టీజియస్ గద్దర్ ఫిల్మ్ అవార్డ్ 2025 లో మనకి ఈ రోజు మనందరం ఎంతో అభిమానించిన సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనందరం చూసిన తర్వాత అవార్డు ఏదో ఒక అవార్డు కాదు, కొన్ని అంటే ఏ కేటగిరీలో అయితే ఈ సినిమా అవార్డు కి అర్హులో ఆ అవార్డు ఖచ్చితంగా వస్తుంది అని మనం బల్లగుద్ది మన మనసులో అనుకున్న సినిమా దండోరా. ఒకసారి గట్టిగా చెప్పటంతో లెట్స్ విష్ దండోరా హార్డీ కంగ్రాచులేషన్స్. కంటెంట్ ఫుల్ బ్లాక్ బస్టర్, థ్యాంక్ యూ మీట్ అని మనం దీనికి నామకరణం చేశాం. కంటెంట్ ఫుల్ కంటెంట్ ఉన్న సినిమాని ఎటువంటి కమర్షియల్ యాంగిల్స్ లేకపోయినప్పటికీ కూడా ఎటువంటి రంగురంగుల బట్టలు వేసి సో హీరోయిన్ ని చాలా గ్లామరస్ గా చూపించిన సినిమాల కన్నా కూడా ఈ దండోరా సినిమా ఈ రోజు ఇంతటి ప్రేక్షక ఆదరణ పొందింది. నిజంగా సార్ మురళీధర్ గారికి ఇంత అద్భుతమైన సినిమాని డైరెక్ట్ చేసినందుకు, ఇంత అద్భుతమైన కథ రాసినందుకు స్పెషల్ థ్యాంక్స్ తెలియచేయాలి సార్. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత సమాజం మారడం అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. కొన్ని సినిమాలో అది సాధ్యం, కొన్ని సినిమాలో అది సాధ్యం కాదు. కానీ మురళీధర్ గారు ఏ ఉద్దేశంతో రాశారో, మురళీకాంత్ గారు ఏ ఉద్దేశంతో రాశారో తెలియదు, కానీ మనకి బేసిక్ గా మన మనసులో కొన్ని ఆలోచనలు అలా మనలోనే ఉండిపోతూ ఉంటాయి, మనం ఎవరు కూడా మాట్లాడడం. అలాగే మన సమాజంలో కూడా కొన్ని నిశ్శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని దద్దరిల్లేలా చూపించాలి అంటే అది కేవలం సినిమాకు మాత్రమే సాధ్యం. ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ పవర్ఫుల్ ప్లాట్ఫామ్. సో అంతటి పవర్ఫుల్ ప్లాట్ఫామ్ లో ఇంతటి పవర్ఫుల్ మూవీని అందించినటువంటి ద ఎంటైర్ టీమ్ కి హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి కూడా మన శివాజీ గారికి ఖచ్చితంగా అవార్డు వస్తుంది అని మనందరం అనుకున్నాము. ఈ రోజు గద్దర్ ఫిలిం అవార్డ్ లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు ఫర్ శివాజీ గారు. నిజంగా సార్ అంటే ఒక కులానికి సంబంధించి మీ ట్రాన్సిషన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎంత అద్భుతంగా పోర్ట్రే అయిందో అంటే సినిమా ఆఫ్ కోర్స్ అందరూ చూసారు కాబట్టి ఎవ్రీబడి నోస్ దాట్. అండ్ అంతేకాకుండా ఈ సినిమాకి అంటే ఇటువంటి నేటివిటీ బాగా ఉన్నటువంటి సినిమాలకు సంగీతాన్ని అందించడం కూడా ఒక గొప్ప టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే పెద్ద పెద్ద సౌండ్లు, మ్యూజిక్లు, విపరీతమైన రిథమ్స్, బీట్స్ ఉన్న పాటలు ఇవ్వడం కూడా కష్టమే, కానీ నేటివిటీ ఉన్న సినిమాలకు ఇవ్వడం ఇంకా కొంచెం కష్టం. సో మరి ఈరోజు మార్క్ గారు ఆయన మార్క్ ఏంటో చూపించారు. ఒకసారి ఫర్ హిమ్ ఆల్సో మార్క్ రాబిన్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ యూ టూ ఫర్ రిసీవింగ్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్. మరి ఈ రోజు మనందరం కూడా దండోరా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాము యాజ్ ఎక్స్పెక్టెడ్. ఇదేమి మనము ఎక్స్పెక్ట్ చెయ్యందైతే 100% కాదు. ఎందుకంటే ఈ రోజు ఈ ఫ్రేమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పడానికి లేనే లేదు. ఎందుకంటే మన శివాజీ గారు అలాగే నందు, అసలు నందు క్యారెక్టర్ కూడా ఒక కొడుకు పాత్రలో ఒక తండ్రిని ద్వేషించేటువంటి పాత్రలో ఎంత అద్భుతంగా అంటే ఎందుకు ద్వేషించాడు, ఎందుకు అలా జరిగింది అనేది చాలా 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 అంటే రియల్ లైఫ్ లో ఆఫ్ కోర్స్ వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్, బట్ ఇట్ వాస్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ నందు. చాలా అసలు నందు బాగా తెలుసు కొన్ని ఏళ్లగా, అసలు యూ నెయిల్డ్ ఇట్ అని చెప్పొచ్చు. అలాగే రవికృష్ణ, సో మన సినిమా మొదటి 20 నిమిషాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ద్వారా అంటే సినిమా ఎలా మారుతుంది అనేది ఎంత అద్భుతంగా చేశారు. అండ్ అలాగే మణిక చాలా అంటే ఎంతో బ్యూటిఫుల్, యూఆర్ లుకింగ్ వెరీ గ్లామరస్ నౌ, కానీ సినిమా పరంగా చూసుకుంటే కూడా చాలా ఒకటి ఒక ఊరు అమ్మాయి లాగా చక్కటి లంగా ఓణీలు వేసుకొని నేటివిటీని బాగా కనిపించేటట్టుగా మణికాస్ క్యారెక్టర్స్ ఆల్సో వెరీ వెరీ నైస్లీ పోర్ట్రేట్. అలాగే బిందు మాధవి, నిజంగా ఈ క్యారెక్టర్ గురించి చెప్పాలండి ఈ రోజే ఎందుకు మాట్లాడాలి అంటే మళ్ళీ ఇటువంటి వేదిక దొరుకుతుందో లేదో ఈ సినిమాకి సంబంధించి తెలియదు. ఒక సోషల్ వర్కర్, వేదం సినిమాలో మనకు అనుష్క గారి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో సినిమాకి, అలాగే ఈ సినిమాకి కూడా బిందు మాధవీస్ క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్. అంటే అంటే బిందు మాధవి గారి ఫ్రేమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఈవిడ క్యారెక్టర్ ఈ సినిమాకి ఇంత హెల్ప్ అవుతుందా అనేది అలా 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 కొన్ని సీన్లు నడిచిన తర్వాత మనకు తెలిసింది. నిజంగా సూపర్ సార్. ఒక సోషల్ వర్కర్ పాత్ర ఎటువంటి అబ్సీనిటీ లేకుండా ఇంత అద్భుతంగా చూపించారు. ఆ క్యారెక్టర్ సినిమా మార్పుకి ఇంత కారణం అవుతుంది అనేది కూడా నిజంగా బిందు మాధవీస్ క్యారెక్టర్ ఈజ్ బ్యూటిఫుల్లీ పోర్ట్రేట్. అండ్ ఎవ్రీబడి అండి, సో నందూస్ వైఫ్ క్యారెక్టర్ మోనికా రెడ్డి అందరూ కూడా చాలా చాలా జీవించారు. అండ్ ఆల్ ద సపోర్టింగ్ రోల్స్ సురేష్ గారు అలాగే పూర్ణం గారు ఎవ్రీబడి, అసలు హార్డీ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఈ వేదిక మీద ఈ సక్సెస్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడేశాను. అండ్ నౌ ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ దండోరా టీమ్ టు టాక్ టు ఎవ్రీబడి. అండ్ మరి ముందుగా ఒక సినిమా సక్సెస్ అయింది అంటే డైరెక్టర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, మన ఆర్టిస్ట్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, వారితో పాటు చక్కగా
మా ప్రొడ్యూసర్ గారు, అంటే ప్రొడ్యూసర్ గారు ఈజ్ లైక్ ద మ్యాన్ హూ ఇన్వెస్ట్ మనీ అండ్ హీ షుడ్ బి ద ఫైనల్ హ్యాపీయెస్ట్ పర్సన్. సో మరి ఈ రోజు దండోరా సినిమా విజయానికి కారకులైనటువంటి మన ప్రొడ్యూసర్ గారు ఎక్కడా కూడా వెనక్కి చూసుకోకుండా కావాల్సినన్ని కూడా ప్రొవైడ్ చేసి ఈ సినిమా సక్సెస్ కి వన్ ఆఫ్ ద మెయిన్ బేస్ గా ఉన్నటువంటి మన రవీంద్ర గారిని ఒకసారి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. సో లవ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద చక్కగా దండోరా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి దండోరా అనే మీనింగ్ మనందరికీ తెలుసు. సో అలా దండ యాత్ర చేసిందని చెప్పాలి సమాజంలో. సార్ మరి మీ చేతుల మీదుగా ఈ రోజు స్టేజ్ మీద విచ్చేసినటువంటి అతిథులకి మనము బొకేని అందిద్దాము. యా, సో మరి ఈ రోజు గద్దర్ ఫిల్మ్ అవార్డ్ 2025 లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ అందుకున్న శివాజీ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. సో వారికి బొకేని అందించవలసిందిగా రవీంద్ర గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈ రోజు గద్దర్ ఫిల్మ్ అవార్డ్ 2025 లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డు అందుకున్న మార్కే రాబిన్ గారిని ఒక్కసారి వెల్కమ్ చేస్తున్నాము. వెల్కమ్ సార్. ఒక సినిమాకి సంగీతం ఎంత ప్రభావం అవుతుందో, ఎంత ప్రభావితం చూపిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఇటువంటి సినిమాలకు ముఖ్యంగా మార్కే రాబిన్ గారు చూడడానికి చాలా చాలా స్టైలిష్ గా ఉన్నారు, కానీ ఆయన మ్యూజిక్ మాత్రం ఒక మంచి నేటివిటీనే మనకు అందించింది. సూపర్ సార్. అండ్ అలాగే ఈ రోజు మన టీం చాలా మంది ఉన్నారు, కొంతమంది రాలేదు, బట్ యా ఉన్న వాళ్ళతో మనం హ్యాపీగా ఈ రోజు ఈ సక్సెస్ మీటింగ్ కంటిన్యూ చేయొచ్చు. మరి ముందుగా నందు. సో వెల్కమ్ నందు. ఎస్, ఆ తర్వాత మరో ముఖ్యమైన పాత్ర పోషించిన మనిక. సో మనిక వెల్కమ్. చక్కటి తెలుగింటి అమ్మాయి లాగా, పల్లెటూరి అమ్మాయి లాగా ఎంత అద్భుతంగా నటించి నిజంగా యూ విల్ హ్యావ్ ఎ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. సో ఇంకా ఇంకా చాలా సినిమాలు 100% చేయాలని కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఈ సినిమాకి కర్త కర్మ క్రియ సారథి ఎవరంటే అందరూ చెప్పే మాట డైరెక్టర్. సో మరి ఈ రోజు మన మురళి గారు చక్కగా అంటే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఈ 3 విభాగాల్ని కూడా ఎంతో అద్భుతంగా అంటే సమాజం ఆయన ఇంతకుముందే మాట్లాడుతూ చెప్పారు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా కొత్త కొత్త విషయాలు మార్పులు చేర్పులు చేసుకున్నాయి. ఇప్పటికీ కొన్ని ఊర్లు స్టిల్ మనకి శ్మశాన వాటికలు లేకుండా ఎక్కడ దహన కార్యక్రమాలు చేయాలి అన్న క్వశ్చన్ తో ఉన్నాయట. సో మరి అలా చాలా ఊర్లు ఉన్నాయి. సో ఆ ఊర్లలో ఎన్నో మార్పులు వచ్చాయని కూడా చెప్పారు సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో వారే డైరెక్ట్ గా మాట్లాడితే ఇంకా బాగుంటుంది ఈ విషయాల గురించి. అండ్ ఆ తర్వాత అనదర్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన మా భాస్కర్ గారికి, భాస్కర్ మన్యం గారికి వెల్కమ్. అలాగే రాజశేఖర్ సార్, రాజశేఖర్ గారికి కూడా స్వాగతం. అండ్ అలాగే మన రవికృష్ణ గారిని బాగా అంటే కులం మీద వ్యామోహంతో ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి రవికృష్ణ గారిని చంపేసినటువంటి మా సురేష్ గారు. సో సురేష్ గారు వెల్కమ్. అలాగే మా పూర్ణ గారికి కూడా వెల్కమ్. అంటే ఒక మంచి విలన్ ఒక గ్యాంగ్ లో ఉంటూ కూడా సూపర్ సూపర్ క్యారెక్టర్ చేశారు. అండ్ అలాగే కాస్ట్యూమ్ డిజైనర్ రేఖ గారు కూడా ఈ రోజు మనతో ఉన్నారు. సో వారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. బికాస్ ఇటువంటి నేటివిటీ ఉండాలి అంటే ద కాస్ట్యూమ్ డిజైనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో డల్ కలర్స్ యూజ్ చేయాలి, ఎక్కువ బ్రైట్ కలర్స్ యూజ్ చేయకూడదు, బ్యాక్గ్రౌండ్ కి తగ్గట్టుగా చెయ్యాలి. సో అలా మా రేఖ గారు కూడా చక్కగా సక్సెస్ కి కారకులైనందుకు వెల్కమ్ మ్యామ్, కంగ్రాచులేషన్స్. శరత్ గారు, ఇంకెవరైనా మేము సినిమాకి సంబంధించి ఎవరినైనా మర్చిపోయి ఉంటే కనుక దయచేసి సినిమా మా యువ కిరణ్ గారు కాదు, సినిమాకి సంబంధించి ఎవరైనా మిస్ అయి ఉంటే దయచేసి ప్లీజ్